ఫ్యామిలీ అంటే బరువు కాదురా, ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. నిజమా? లేదు లేదు, ఇది పచ్చబద్ధం. అయ్యా సర్పంచ్ గారు, ఇదిగో చూడండి అయ్యా, తాళం కప్ప విరగొట్టి ఎవరో కింద కూడా పడేశారు. లోపల సీతారాముల విగ్రహాలు ఎత్తుకుపోయారయ్యా. రామ రామ, సీతారామ, శ్రీరామ, ఏంటిది? మన సీతారామపురానికి ఏమైంది? దేవుళ్ళ విగ్రహాలు కనిపించకపోవడం ఏంటి? ఇంత దారుణం చేసింది ఎవరు? ఆ గజ దొంగలు ఎవరు? మన ఊళ్ళో దొంగలున్నట్టు ఎప్పుడూ వినలేదే. దొంగలు మన ఊరు వాళ్ళు కాదయ్యా. అంటే పక్క ఊరి వాళ్ళంటావా? వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కాదురా. పోనీ ఖచ్చితంగా ఏమైనా చేశారంటే ఆ ఊరికి మన ఊరికి మధ్య ఎలాంటి గొడవలు లేవు కదరా. ఇది ఎవరు చేశారో నాకు అర్థమైంది సర్పంచ్ గారు. ఎవరి పని అంటావు? హైదరాబాద్ నుంచి వచ్చిన మహేషు, అమెరికా నుంచి వచ్చిన శామ్, వాళ్ళిద్దరే చేసుంటారు. హేయ్ రేయ్, నీకు అసలు బుద్ధుందా? ఎవరిని రా నువ్వు అంటుంది? మన ఊరి గుళ్ళో దేవుడికి వాళ్ళకి ఎలాంటి తేడా లేదురా. వాళ్ళు దేవుళ్లతో సమానంరా. అలాంటి వాళ్ల మీద ఇంత దారుణమైన నింద వేస్తావా? లేదు, వాళ్లే విగ్రహాలు తీశారు. ఆపండి చాలు. మహేష్ సార్ గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. శామ్ వాళ్ళు ఉండేది అమెరికాలో. వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు. అలాంటి వాళ్ళు ఏమో, గొప్ప గొప్ప వాళ్లే అలాంటి పనులు చేస్తుంటారు. అది పెద్ద వ్యవహారం కదా. అంటే ఏంట్రా నువ్వు అనేది? సర్పంచ్ గారు, విగ్రహాలతో వ్యాపారం చేయడం సిటీలో ఉన్న వాళ్ళకి బాగా అలవాటు. ఏయ్, అంటే ఏంటి? సిటీలో ఉండే వాళ్ళంతా దొంగలనా? ఒక మాట అనే ముందు, ఒకరి మీద నిందలు వేసే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. బాబు అశ్విన్, అమ్మ ఆనంది, వీళ్ళు అసలు తెలుసో తెలియకో ఏదో వాగారు. వీళ్ళ మాటలు అసలు పట్టించుకోవద్దు. వీళ్ళన్న మాటలు రాజశేఖర అయ్య గారికి, నరసింహ అయ్య గారికి చెప్పకండి. ఆ మంచి మనసులు గాయపడతాయి. ఎంత గొప్పగా నటిస్తున్నాడు. ఛే! విగ్రహాలు ఖచ్చితంగా వీడే మాయం చేసుంటాడు. అయినా ఇది మా ఊరి వ్యవహారం. ఊరి సర్పంచ్గా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండమ్మా. సర్పంచ్ గారు, ఎందుకు వాళ్ళని అంతలా బ్రతిమాలుతున్నారు? వీళ్ళు, ఆ మహేష్ బాబు, ఆ అమ్మాయి ఉత్తములైతే ఇంత రాత్రి సమయంలో ఆ కారులో ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటేంటి? మహేష్ బాబు, శాము కారులో వెళ్ళారా? అది హడావిడిగా అంటే కంగారు కంగారుగానా? సర్పంచ్ గారు, వాళ్ళు విగ్రహాలతోనే ఊరొదిలి పారిపోతున్నారు. సందేహమే లేదు. మనం తొందరపడకపోతే ఆ కారు, సీతారాంపురం విగ్రహాలు ఊరు దాటిపోతాయి. లేదని ఊరు దాటడానికి లేదు. రండి, వెతుకుదాం. పదండి, అందరూ పదండి. విగ్రహాలు ఏమయ్యాయి? మహేష్ సార్ ఎక్కడికి వెళ్లారు? ఏమీ అర్థం కావడం లేదే. ఏమీ అర్థం కాదు. ఏంటమ్మా వీరనారి, సీతారాముల విగ్రహాలు ఏమయ్యాయా అని ఆలోచిస్తున్నావా? స్టోర్ రూమ్ తాళాలు సంపాదించి బాక్సుల్లో పెట్టినంత తేలిక అనుకున్నావా ఇది? చూడండి, మీరు పాపం చేస్తున్నారు. అవునవును, నీలాంటి వాళ్ళని అసలు మా ఊర్లోకి రానివ్వటమే మేం చేసిన పెద్ద పాపం. మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే అది వాళ్ళ మీద చూపించండి. దేవుళ్ళ విగ్రహాలతో ఆటలు ఆడకండి. అయ్యో, మేమేం చేశాం? మాకేం తెలీదు. మీకేం తెలియనప్పుడు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? నన్ను వెళ్ళనివ్వండి. ఆగాగు, ఎక్కడికి లేడి పిల్లలా పరిగెత్తుతున్నావు?
చూడమానంది, సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అని పాట పాడుకుంటూ కళ్యాణం చూశామా, అక్షంతలు తల మీద వేయించుకున్నామా, పానకం తాగామా, వడపప్పు తిన్నామా, మూటా ముల్లే సర్దుకొని ఊరికి వెళ్ళామా అన్నట్టుగా ఉండాలి. అలా కాకుండా తగుదనమ్మా అని ఊరు కాని ఊర్లో అన్ని విషయాల్లో తొలదూరిస్తే ఆ, ఏం చేస్తారు? కొడతారా? కొట్టటమా? కాకపోతే చంపేస్తారా? పిట్టలా ఉండే నిన్ను చంపటమా? చా 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 చా. అలాంటి పని చేస్తే అది మాకే అవమానం కాబట్టి మంచి పిల్లవి, మనసున్న అమ్మాయివి, అన్నింటికీ మించి నువ్వు కూడా మాలాగా పల్లెటూరు దానివి కాబట్టి కొన్ని చూసి చూడనట్టు విని విననట్టు ఉండమ్మా. అదే నీకు మంచిది. ఏంటి బెదిరిస్తున్నారా? ఇలాంటి ఉడత ఊపిళ్ళకి బెదిరేది కాదు ఈ ఆనంది. అవునా? ఓహోహోహో. ఏమయ్యో, నీకో విషయం తెలుసా? ఈ ఆనందికి వాళ్ళ ఊర్లో శివంగి అని ఇంకో పేరుందంట. అమ్మో, శివంగా! అయ్యో, భయం వేస్తుందే. పారిపోదాం నాగులు, పద. నువ్వు నీ ఊరికి యువరాణివైతే ఈ సీతారామపురానికి ఈ నాగమ్మ మహారాణి. అది గుర్తుపెట్టుకో. గుర్తుంచుకోవాల్సింది మీరు. ఎన్నికల్లో నిలబడ్డామా, గెలిచామా, ఊరికి మంచినీళ్లు వచ్చేలా చేశామా, పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూళ్లు కట్టించామా, ప్రమాదాలు జరగకుండా రోడ్లు చక్కగా వేయించామా, ఊరి ప్రజలు బాగోగులు చక్కగా చూసుకున్నామా అన్నట్టు ఉండాలే తప్ప గుడి జోలికి, దేవుళ్ల జోలికి వెళ్ళకూడదు. అలా వెళితే మట్టి మట్టి కొట్టుకుపోతారు. ఏంటమ్మా, శపిస్తున్నావా? మీ అరాచకాలు, దుర్మార్గాలు ఆపకపోతే దహించుకుపోతారని హెచ్చరిస్తున్నా. చూడండి, ఈ ఆనంది ఈ ఊరు నుంచి వెళ్లేలోగా మీ బతుకులు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ బయట పెట్టి మిమ్మల్ని ఊరందరి ముందు దోషులుగా నిలబెట్టే వెళ్తుంది. అది గుర్తుంచుకోండి. ఏమయ్యా, వింటున్నావా? ఏనుగు పోన్లే అని ఊరుకుంటే ఎలుక కూడా ఎక్కిరిస్తుందంటారు. అందుకే దీన్ని తొక్కేయాలి. Sam, where is that person? నాకు మాత్రం ఏం తెలుసు?